హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మినీ కుకింగ్ వ్లాగ్. యాక్చువల్గా మాకు పని ఉందని చెప్పేసి మేము బయటికి వెళ్తున్నాము. సో రిటర్న్లో నాటుకోడి కనిపించింది, చాలా రోజులు అవుతుందని చెప్పేసి తెచ్చుకున్నాము. సో వీడియోలో స్పెషల్ ఏంటంటే ఈరోజు మేము ఆయిల్ లేకుండా నాటుకోడి కర్రీ చేస్తున్నాము. ఎవరైతే డైట్లో ఉంటారో, హెల్త్ కాన్షియస్గా ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మేము చికెన్ తీసేసుకొని రిటర్న్ అయిపోయాము, ఇంటికి కూడా రీచ్ అయిపోయాము. సో మనం చికెన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చికెన్ని ఒక 3 to 4 times లెమన్ అండ్ పసుపు వేసి వాష్ చేసుకోండి మంచిగా. తర్వాత మంచినీళ్ళతో కూడా వాష్ చేసుకోండి, అప్పుడే మనకి నీసు వాసన అనేది రాదు లెమన్ అండ్ పసుపు వేస్తే. సో చికెన్ కర్రీకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్. సో దానికోసం అని చెప్పేసి 1 teaspoon ఆఫ్ గసగసాలు, ఒక 5 నుంచి 6 లవంగాలు, ఒక 10 to 11 మిరియాలు, 1 tablespoon ఆఫ్ ధనియాలు, ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. పౌడర్ చేసుకొని కొన్ని వాటర్ వేసి పేస్ట్లా చేసుకోండి ఇలా. సో నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటో, అల్లం వెల్లుల్లి అన్నీ రెడీగా పెట్టుకోండి. ఆనియన్ అండ్ టమాటోని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి, అంటే మిక్సీ జార్లో వేసి రివర్స్ పల్స్ ఒక 3 to 4 times చేస్తే సరిపోతుంది. సో అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది కచ్చాపచ్చాగా చేసుకుంటే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. సో మేము ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వాడతాము, మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్కి. అప్పుడే ఆ ఫ్లేవర్ అండ్ స్పైస్ లెవెల్స్ అనేది బాగుంటుంది. సో నేను ఈ రెసిపీలో వచ్చేసి ఐఎంసీ ఆర్గానిక్ పౌడర్స్ అనేది వాడుతున్నాను. ఐఎంసీ పసుపు, ఐఎంసీ ధనియా పౌడర్, సాల్ట్, లాల్ మిర్చి పౌడర్, గరం మసాలా, ఈ పౌడర్స్ అనేది యూస్ చేస్తున్నాను. నేను ఆయిల్ డిస్ప్లే చేశాను, బట్ ఈ రెసిపీలో మాత్రం ఆయిల్ వాడట్లేదు, 0 ఆయిల్. సో ఇక్కడ మ్యారినేషన్ కోసం 1 kg చికెన్లో 1 tablespoon ఆఫ్ పసుపు, 2 tablespoons ఆఫ్ సాల్ట్, 2 tablespoons ఆఫ్ లాల్ మిర్చి పౌడర్. మీరు స్పైస్ ఎక్కువ తింటే మీరు 3 tablespoons ఆఫ్ కారం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కంప్లీట్ 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ వాడుతున్నాం మేము, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ వేస్తున్నాము. ఒక 5 to 6 మిర్చి మధ్యలో స్లిట్ చేసి వేసుకోండి. ఒక స్టార్ అనాస పువ్వు వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసాక నెక్స్ట్ డైరెక్ట్ కుక్కర్లో వేసేయడమే ఉంటుంది ప్రాసెస్. సో గాయస్, ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. ఫస్ట్ మనం చేసుకున్న గసగసాల పేస్ట్ కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి చికెన్ని. ఒక 10 to 15 minutes మీరు పక్కకు పెట్టుకోవచ్చు, ఆర్ డైరెక్ట్ చేసుకున్న టేస్ట్ బాగుంది, మేమైతే డైరెక్ట్ చేసుకున్నాము. సో మసాలా అంతా కలిపేశాక అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకుంటున్నాము చికెన్. డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి మొత్తం అంతా మిక్స్ చేశాక. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ చికెన్ అనేది మనకి చికెన్లో వచ్చే వాటర్తో, ఆనియన్ అండ్ టమాటోలో ఉన్న వాటర్తో కుక్ అయిపోతుంది. సో ఇక్కడ మనం స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత తీసాక ఇలా ఉంది. సో మాకు సాల్ట్ తక్కువ అనిపించింది, సో మేము సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. గరం మసాలా, ధనియా పౌడర్ కూడా మీరు ఈ పాయింట్లో యాడ్ చేసుకోవచ్చు, స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు. స్మెల్ మాత్రం చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది.
సో చూడండి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చింది. ఆయిల్ వేయకపోయినా చికెన్లో ఉన్న ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సో లాస్ట్లో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాము. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ అనేది చికెన్లో నుంచి ఎంత బాగా పైకి వచ్చిందో. మనం అసలు ఆయిల్ అనేది యూస్ చేయలేదు ఈ రెసిపీలో. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ మనకి రివ్యూ టైం అన్నమాట. సో ఇప్పుడు రివ్యూ వచ్చేసి మా మామయ్య గారు ఇస్తున్నారు మాకు రివ్యూ. సో నేను చెప్పాను ఆయిల్ లేకుండా చేశానని. షాక్ అయ్యారు మా మామయ్య. సో మనకు రివ్యూ అయితే వచ్చేసింది, చాలా బాగుందని చెప్పేసి. సో మీరు ట్రై చేయండి రెసిపీని. ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకో రెసిపీస్ కావాలనుకుంటే ఏ రెసిపీస్ కావాలో అని చెప్పి కూడా కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మన ఎండ్ ఆఫ్ ది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.